మేడం మాకి నీళ్ళు వచ్చాయని సంభ్రమన్నాం. వానగారు పంటలు లేవు, వర్షాలు లేవు. ఏంటంటే ఈ నీళ్లు సంభ్రమపడుతుంది. ఈ నీళ్లు ఇచ్చినాక కూడా మాకి వచ్చి డీపుల కాడ వైర్లు ట్రాక్టర్ల కాడ వైర్లు కట్ చేసినారు. మా ఎట్లా బతకల్లా ఎంతలే మా నీళ్లు లేకపోతే ఏదో ఒకటి చేసుకొని సాగాల్సిన పని వచ్చింది రైతుకి. ఇప్పుడు అంత చిత్రం కాలం వచ్చింది. ఇప్పుడు మీకు మొక్కి చెప్తాము, ఖచ్చితంగా మాకి నీళ్లు ఇడిపియాలా. మాట్లాడుతున్నాం మేము కూడా అధికారులతో, కానీ వారం పోతే వారం వారం అనుకుంటేనే ఇప్పుడు సుమారుగా 16 రోజులు అవుతుంది నీళ్లు వదిలి కూడా. నీళ్ళ చూసి సంబరం పడితే మేము అదిలే పైనలు కూడా మాకు నీళ్లు కట్టుకోకుండా అవకాశం లేకుండా వైర్లు కట్ చేసినారు. మేము ఏం చేయాలా? రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. ఖరీఫ్ సీజన్ లో అందరూ అప్పులు చేసుకుని పంటలు వేస్తున్నారు. కనీసం దాని వడ్డీలో కూడా వెళ్ళాలే. తీసుకున్నామండి. రబీకి కూడా నీళ్లు ఉన్నా కూడా నీళ్ళు ఇవ్వకుండా చేస్తున్నారు. నిన్న వచ్చి కరెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కట్ చేస్తున్నారు. నీళ్లు వాళ్ళు ఏమో అని మరీ కరెంటు మోటార్ల కరెంట్లు కూడా వైర్లు కట్ చేయడం అనేది ఇంకోటి మేడం మేము మాది హంద్రీ నదికి మాది 6 ఎకరాలు పొలం పోయింది మేడం. హంద్రీ నదికి అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎప్పుడు నీళ్లు బాగా జగన్ ప్రభుత్వం పోయినాక ఊరు నీళ్లు 2 ఏళ్ల నుంచి మాకు కరివే ఉన్నాయి. ఇప్పుడు ఐరలాట్కే వర్షాలాట్కే సరిగ్గా నీళ్లు కూడా 35 టీమ్స్లో నీళ్లు ఉన్నాయి. అయినా కూడా రైతు ఎక్కడ కూడా నష్టపోకూడదు అని చెప్పేసి మొత్తం చెప్పేసి చెప్పినాడు. అప్పుడు కూడా కొంచెం డ్రింకింగ్ వాటర్ తక్కువ వస్తాయని చెప్పి అప్పుడు ఎమ్మెల్యేలు అంతా పోయి సీఎం చెప్పుకోవడం వలన ఆయన సర్లేండి పాపం రైతులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది చెప్పొచ్చు కదా. పరిస్థితి రైతులదంతా చాలా దారుణం ఉంది సార్. ఇట్లా మనం వదలలా, ఇట్లా చాలా కష్టం అవుతుంది. వర్షాలే ఉండే నీళ్లను ఎవరు అంత మొత్తం ఏం కాదు కదా. ఇది సరౌండింగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కట్టుకుంటారు మోటార్లకు, అంతే కదా. వాళ్ళ కాలువలకు దగ్గర ఉన్న పొలాలు మాత్రమే కట్టుకుంటారు. కానీ ఇప్పుడు శ్రీశైలంలో సుమారుగా ఎంత 165 టీఎంసీల వాటర్ ఉంది. ఆడ లేదనేది కూడానే కాదు కదా. ఎక్కడికి ఈ వాటర్ అంతా ఇప్పుడు పనిచేసి ఉండండి కట్టుకుంటారు, ఉండండి కానీ ఇట్లనే మభ్య పెడుతున్నారు. దాదాపుగా నేను కూడా అధికారులతో మాట్లాడి కూడా వారం 10 రోజులు అవుతుంది. వదులుతాం మేడం 1 వీక్ అంతే. కొంచెం నీళ్ళన్నీ పారిపోయి ఇప్పుడు వదిలినామని చెప్పారు. కానీ 10 రోజులు కుప్పం తీసుకుపోవాలని ఆలోచనలో ఉన్నాడు మేడం. అంటే అక్కడైనా ఇక్కడ రైతులు లేరు మేడం, అక్కడనే రైతులు ఉండేది. ఎవడైనా ఇక్కడ ఎక్కడ నీళ్లు పాడుతున్నది మేడం. ఇక్కడ పండించుకున్న తర్వాత మిగిలిన నీళ్ళు తీసుకుని పోతే ఏ ప్రాబ్లం ఉండదు. అవతల రైతులు ఇవతల రైతులే. కానీ మా కడుపు కొట్టి అక్కడ తీసుకుని పోవడం ఏంది మేడం? మా పొలాలు పోయినాయి. మా పొలాలు ఈ కాలువకి మా పొలాలు పోయినాయి. మాకు అప్పుడు అంత ఇంత నష్టపరిహారం కూడా ఇచ్చలేరు. అప్పుడు ఏమన్నంటే మాకు ఇనాం పొలం అన్నారు. ఇనాం పొలానికి మాకు ఇంతవరకు డబ్బులు ఎన్నిక లేదు మేడం. 6 ఎకరాలు కళ్ళ ముందర నీళ్లు పెట్టుకుని మేము కట్టుకుని కూడా లేదు మేడం. నిన్న వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ వాళ్ళు వచ్చి కట్ చేసిపోయినారు లైన్.